సంబాయి యాదగిరి గారి జన్మదినం సందర్భంగా మన 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్స్ బహుమానం చేయడం జరిగింది. అండ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా మనకి స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు వాటికి గిఫ్ట్ ఇవ్వడము, అంటే మామూలుగా మనకు ఈవినింగ్ టైం అల్పాహారం లేకపోతే అది ప్రొవైడ్ చేసిండు. సో గతంలో కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేసిండు. మామూలుగా ఎవరైనా బర్త్డే ఉంటే మన కేక్ కట్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, ఎంజాయ్ చేయడం ఉంటుంది. మామూలుగా ఫస్ట్ ప్రయారిటీ ఆయన దేనికోసం ఇస్తున్నారంటే విద్య, వైద్యం. సో వైద్యంలో కూడా చాలా రక్తదానాలు, ఆ శిబిరాలు ఏర్పాటు చేసి అవి కూడా వేయించారు. అవి మీకు తెలియకపోవచ్చు, చాలా శిబిరాలు ఏర్పాటు చేయించారు. మన విద్యార్థులు మన హిందూ తరఫున మీరు మన ఊరు పేరు నిలబెట్టాలని చెప్పేసి ఆయన తాపత్రయం. అందుకే మీకు ఆయనకి తోచిన సహాయం ఏ రకంగా ఆయన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఆయన మీరు బాగా చదివి మీ బ్యాచ్ మంచిగా పాస్ అవుట్ అయితే ఆయన గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పింది కదా మీకు. ఆగస్ట్ 15 అది ఇస్తాడు. నెక్స్ట్ మీ తర్వాత బ్యాచ్ కూడా మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకేనా? సో మీరు యాక్చువల్లీ మీరు ఎలా ఉంటే 9th క్లాస్ వాళ్ళు కూడా అదే ప్రకారం ఫాలో అవుతారు. సో మీరు 10/10, 9.9 ఆ ప్రకారం మార్క్స్ వచ్చినాయి అనుకో, ఇప్పుడు 9th వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మా ముందు బ్యాచ్ వాళ్ళు మాకంటే బాగా చదివారు, మేము వాళ్ళని టార్గెట్ చేసుకోవాలని చెప్పేసి. ఎవరైనా అల్టిమేట్గా అందరి విశ్వాసం ఏంటంటే టీచర్లకైనా మాకైనా మీరు బాగా చదివి మంచి మన ఊరి నుంచి మంచి స్థాయికి ఎదిగి పేరు నిలబెట్టాలని చెప్పేసి ఆలోచిస్తారు. సో దానికోసమే ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా మీ అందరికీ క్లాస్ బాగున్నాయా, స్టాండర్డ్ ఉన్నాయా? సో ఆ స్టాండర్డ్ తగ్గి తీసుకొచ్చినాం మీ అందరి కోసం. సో ఎనీవే ఆయన మీ అందరి తరఫున ఒకసారి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ బర్త్డే యాదగిరి సార్. అండ్ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మీ అందరి స్టూడెంట్స్కి, ప్రిన్సిపల్ సార్కి, షకీల్ సార్, నరసింహ సార్, సుధాకర్ సార్, రాజేష్ సార్, బంధు సార్, జంపన్న సార్, మహేష్ సార్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.